రక్షణము పొంది లక్షణముగా ఉండుము. ప్రేమతో యేసు ఉల్లసించుచున్నాడు. ప్రేమతో యేసు ఉల్లసించుచున్నాడు. పాపములను ప్రభుని కొరకు పాపములను చేయబడును. పాపములను ప్రభుని కొరకు పాపములను చేయబడును. శాపగ్రాహియై సిలువలో శాపగ్రాహియై తెనాలి పట్టణ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రండి అని. ప్రియులారా, మేము పాడుతూ పాటను మీరిప్పుడు విని ఉంటారు. ప్రేమతో యేసు పిలుస్తున్నాడు రండి. ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పాపిని రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం ఎలా సెలవిచ్చినది, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసించి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది అని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవించి ఉన్నారు. మానవుని యొక్క జీవము ప్రియమైన వారులారా త్రాసు మీద ధూళి వంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మానవుని యొక్క జీవము గాలిలో కనబడకుండా తేలిపోయే ఆవిరి వంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మానవుని యొక్క జీవితము చేద నుండి జారు నీటి బిందు వంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంత అల్పమైన స్వల్పమైన జీవితము కలిగిన మానవుడు ఏదో వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామనే తాపాత్రమే తప్ప, ప్రియమైన వారులారా, నేను ఈ లోకం విడిచిపెడితే ఈ లోకం విడిచినాక నేను ఎక్కడికి వెళతాను అనేటువంటి ఆలోచన గ్రహింపు ఎంత మాత్రము లేని వారుగా ఉంటూ ఉన్నారు. అందరు ఎక్కడికి పోతారు, నేను కూడా అక్కడికి పోతానులే అనుకుంటున్నారు. ఎంత మాత్రము కాదండి. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పాపము చేసిన వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీతిమంతులైన వారందరూ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తములో కడగబడి నీతిమంతులైన వారందరూ పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మా ప్రియ దేశీయులారా, ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి కానీ నీ అంత్యదశ, నీ చివరి గమ్యం ఎక్కడికి ఎటుపోతుందనే సత్యాన్ని బైబిల్ నీకు సవివరంగా వివరిస్తూ ఉంది. మా ప్రియ దేశీయులారా, పట్టణ ప్రజలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు పాపిని రక్షించడం కొరకై పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేనటువంటి వాడు, కామక్రోధ మోద మద భత్సరములు లేనటువంటి ఏకైక పుణ్యపురుషుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అని ప్రభువైన యేసు క్రీస్తు వారిని వచ్చి వ్రాయబడి ఉంది. అంతేకాదు, ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మనందరి పాప దోషముల కొరకాయ ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. మనందరి పాప దోషముల నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా చేసి నిత్య జీవమును మనకు ప్రసాదించుట కొరకాయ ఆయన మనందరి పాప దోషముల కొరకాయ ప్రియులారా ఆయన తన పరిశుద్ధమైన రక్తమును దారుగా కార్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అట్టి పరిశుద్ధమైన రక్తము ద్వారానే మనకి పాప క్షమాపణ. ఎందుకంటే సామాన్యముగా చెప్పవచ్చని రాయబడి ఉంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని. అది ఏ రక్తము? ఎడ్ల యొక్కయు, మేకపోతుల యొక్కయు,
ఆవుదోళ్ళ గోడల యొక్క రక్తం వల్ల మానవుని పాపమునకు పరిహారము కలగదని ప్రభువైన యేసు క్రీస్తు వారి రక్తము మాత్రమే మానవుని యొక్క పాపమునకు పరిహారమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇలాగున వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మా ప్రియ దేశులారా, మేము మీకు ఎక్కువగా చెప్పలేం, కానీ యేసయ్యా పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నీ విడిగా నన్ను అంగీకరించు అంటే ఏ భేదము లేదు, నిన్ను క్షమిస్తాడు. జాతి, కులము, మతం భేదము లేకుండా నీవు పాపములు ఒప్పుకున్న వెంటనే దేవుడు నిన్ను క్షమిస్తాడు. పరిశుద్ధమైనటువంటి రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్య వారసునిగా చేస్తాడు. ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకాయ ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే మా దగ్గర చిన్న చిన్న కరపత్రికలు, పుస్తకాలు ఉన్నాయి, మీకు ఇస్తున్నామండి. తీసుకోండి, చాలా స్వల్ప ధరకు ఇస్తున్నాం. తీసుకొని చదవండి, సత్యాన్ని గ్రహించండి, మేలైనది చేపట్టి మోక్షరాజ్యమునకు వారసులు కమ్మని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మేము ఈ స్థలం విడిచే ముందు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సత్యనారాయణ గారు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన నామానికి వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మరి సర్వలోకంలోకి వెళ్ళి సర్వజనులకు మీ రక్షణను ప్రకటించమన్నటువంటి మీ ఆజ్ఞను మరి ఈ జన్మ కూడా ప్రకటించటకు ముందుగా మీ బాధలకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి మీ లేఖనాలను బట్టి అనేకులకు రక్షణకరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించిన మీ నిర్ణయ ప్రకారము ప్రకటించబడుతున్న వాక్యమును మీరు పెట్టి ఫలింపు చేయమని వినిన వాక్యాన్ని బట్టి వారి వారి హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించి మీ రక్షణ వైపు మరలించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ కృప కలిగిన స్థలకు అప్పగించుకుంటూ మీ యొక్క ప్రాంత ప్రజలు కూడా ఈ వాక్యాన్ని విని యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని మీరు మీ హృదయాల్లో చేర్చుకొని మీరు కూడా రక్షణ పొందాలనేటువంటి ఆశతో మీ మధ్యకి వచ్చున్నాం ప్రభువుని బట్టి పుట్టి వాక్యాన్ని మీరు కూడా స్వీకరించి రక్షణ పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకొని కోరేడలా ఆయనలోని ప్రార్థన మందిరం ఉంది. ఆదివారం ఉదయకాలం 9:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. వారంలో ఆయా స్థానంలో కూడికలున్నాయి. అక్కడ దైవ సేవకుల కుటుంబం ఉంది. మిమ్మల్ని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాము. రండి, మీరు కొన్ని రక్షణ పొందవలసిందిగా మిమ్మల్ని యేసుక్రీస్తు వారి నామంలో ఆహ్వానిస్తున్నాం. చెప్పండి, జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా.
శాంతి సంతోషం సమాధానములు యేసులో దొరుకు. వారికి ఓరు వారికి అనుగ్రహింపబడు. ఓరు వారికి అనుగ్రహింపబడు. సకల సంపదలు ఆస్తులు సకలంబు ఒకనాడు సమసిపోవు. సకల సంపదలు ఆస్తులు సకలంబు ఒకనాడు సమసిపోవు. సర్వంబు నీవే అని మోసపోకు. సర్వంబు నీకు ప్రభువే నమో. సర్వంబు నీవే అని మోసపోకు. సర్వంబు నీకు ప్రభువే నమో. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకు. వారికి కోరు వారికి అనుగ్రహింపబడు. వారికి కోరు వారికి అనుగ్రహింపబడు. చెప్పండి జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభవందనలు తెలియజేస్తున్నాం. ఇలాగూ పాట పాడుకుంటూ వచ్చిన సందర్భం మీకు తెలియజేస్తున్నాము. శాంతి సంతోషములు ప్రభు యేసుక్రీస్తు వారు అనుగ్రహించే వారు ఉన్నారని వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని తెలియజేసిన ప్రభువు ఉన్నాడు. నా ఎద్దుకు వచ్చి వారు నేను ఎంత మాత్రము త్రోసివేయనని యేసుక్రీస్తు వారు తెలియజేసిన వారు ఉన్నారు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని ప్రభు యేసుక్రీస్తు పలికిన మాటను బట్టి లోకంలో మానవుడు నెమ్మది విశ్రాంతి లేని అనుభవంలో ఉన్నప్పుడు దేవాదేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఉన్నతమైన స్థలములను సమీపింపడానికి కేసులు అమృతమైన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, సర్వలోకములకు సృష్టికర్తైన దేవుడు మానవుని అవతరించి సర్వ మానవాళి కొరకు ఆయన అవతరించిన. అంత మాత్రమే కాదు, ఆయన తన ప్రేమను సర్వమానవానికి పంపిణీ ఆయన ఉత్తమనాల సంవత్సరంలో జీవించేవారు ఉన్నాడు. ఆయన నెమ్మది అనుగ్రహించే దేవుడు, శాంతి సంతోషం అనుగ్రహించేవాడని రాయబడింది. ఇలాగే యేసుక్రీస్తు వారు సమాధానం అధిపతి మనం చూస్తాం, సమాధానానికి అధిపతి అని చూస్తాం. ఆయన నెమ్మది అనుగ్రహించేవాడు, అందుకే ఆయన పిలిచిన వాడుకున్నాడు. నా ఎదుకు రండి, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదని తెలియజేసిన వాడుకున్నాడు. మానవుని జీవితంలో ఎన్నో పరిస్థితులు అధిగమించలేని అనుభవంలో ఉన్నప్పుడు ఆయన మరి తన ప్రేమను వెల్లడి చేసి మానవుని హక్కున చేర్చుకున్న వాడుకున్నాడు. ఆయనను మానవుని మరి సమీపస్థునిగా చేసుకున్నట్టుకై ఎన్నో మరి విషయాలను బోధించిన వాడుకున్నాడు. అయినప్పటికీ కూడా మానవుడు మరి మాట వినని వానిగా ఉన్నాడు, ఆలకించని వానిగా ఉన్నాడు, తన యోచనలో ఉన్నట్లుగా చూస్తాం. అందుకే మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది, తన ఎదుట ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు కానీ తుదకది మానవునకు చేరనని రాయబడింది. మనం అనుకుంటాం ఇది సరైన మార్గం, ఇది సరైన మాట అనుకుంటాం, కానీ ప్రియమైన వాళ్ళరా మరి అది బైబిల్ గ్రంథం తెలియజేసింది మానవునకు వెళ్ళే మార్గం అని రాయబడింది. అందుకే దేవాదేవుడు జీవమును అనుగ్రహించేవాడు, మానవ నుంచి జీవమును దాటించేవాడని చూస్తాం. ఇంకా మరి యేసుక్రీస్తు వారు పిలిచిన ఉద్దేశం మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించినట్లయితే నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదని తెలియజేసిన ప్రభువు ఉన్నాడు. ఆ తర్వాత యెహోవా నుండి
యోనా గ్రంథంలో చూస్తాం యెహోవా యొద్ద రక్షణ దొరుకునని చూస్తాం. కాబట్టి ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడుగా 2024 సంవత్సరాల క్రితం భూలోకంలో ఉద్భవించిన వాడుకున్నాడు. దేనికోసం అంటే సర్వమానవాళి మరి కలిగి ఉన్న ఆ ప్రమాదం నుంచి ప్రియమైన వాళ్ళరా మరి రక్షించినకు ఆయన ఉద్దేశించిన దేవుడుకున్నాడు. ఈ రక్షణ మరి పరలోకమునకు మార్గమైనది. యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని తెలియజేసిన ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఈయన ద్వారానే రక్షణ కలుగునని మరి చూస్తాం. రక్షణ యెహోవా ఆధీనమని చూస్తాం. రక్షణ కోరుకున్న వారికి అనుగ్రహించేవాడని చూస్తాం. ఇలాగ ప్రియమైన వాళ్ళరా ఈ రక్షణ కావాలి అని ఉద్దేశించినట్లయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిందిగా, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందేదని రాయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా రక్షణను నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగూ తప్పించుకోవాలని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా ఎలాగూ మరి ఆయన యొక్క నెమ్మది, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క పాప క్షమాపణ దొరుకునని కీర్తనలో 130 చూస్తాం. యెహోవా యొద్ద క్షమాపణ దొరుకునని రాయబడింది. కాబట్టి ఈ దేవుడు క్షమించే దేవుడు చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఆయా స్థితిలో ఉన్న వారిని దావీదు అనే రాజున్నాడు. దావీదు తనకు కాని దానిని ఆశించి దాన్ని పొందినవాడుకున్నాడు. ఒక వ్యక్తి ద్వారా హెచ్చరిక చేయబడినప్పుడు, ఒక ప్రవక్త ద్వారా హెచ్చరిక చేయబడినప్పుడు తను తెలుసుకున్నాడు. అదే అయ్యో ఇది అన్యాయంగా నేను మరి స్వీకరించాను, ఇది పాపమని తెలియజేయబడినప్పుడు దావీదు ఒప్పుకున్నవాడుకున్నాడు. ఆ హెచ్చరిక చేసిన వ్యక్తి కూడా, ప్రవక్త కూడా నీ పాపమును క్షమించిన దేవుడు ఉన్నాడని తెలియజేసిన మాటను చూస్తాం. అలాగూ సర్వలోకంలో ఉన్న మానవుని పాపమును పరిహరించుటకై దేవాదేవుడు అధికారము కలిగిన వాడుకున్నాడు. పాపములు క్షమించుటకు నాకు అధికారం కలదని తెలియజేసిన ప్రభువున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వారు క్షమించే దేవుడని మూడవదిగా చూస్తాం. అలాగూ మరి ఆయన యొక్క విమోచనము దొరుకునని అదే కీర్తనలో చూస్తాం. కాబట్టి విడుదల మానవుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు. మరి రోమపత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, ఇట్టి మరణమునకు లోనగు శరీరమును ఎవడు విడిపించునని రాయబడింది. కాబట్టి ఈ భూ సంబంధమైన దేహము నుంచి మానవునికి విముక్తి కలుగుటకై, పరసంబంధమైన దేహమును అనుగ్రహించుటకై, జీవమును అనుగ్రహించుటకై దేవాదేవుడు ఆయన విమోచకుడుగా సర్వలోక మానవుని విమోచించుటకై ఆయన భూలోకంలో అవతరించిన వాడుకున్నాడు. ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ నేరము చేసిన వాడు కాదు, ఏ పాపము చేసిన వాడు కాదు. ఆయన యోగ్యుడు, ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరకు ప్రత్యేకమున్నవాడు. ప్రియమైన వల్ల యేసుక్రీస్తు ప్రభువు వారిని రోమా సామ్రాజ్యం శిక్షించినదిగా ఉన్నది. ఎందుకోసమంటే సర్వమానవాళి పాపమును మరి పరిహరించుటకై దేవాదేవుడు తన శరీరం పైన ఆయన శిక్షను వేసుకుని వాడుకున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తికి విడుదల కలిగించిన వాడుకున్నాడు. దొంగ అయిన బరబ్బను విడుదల కలిగించి యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన వాడుకున్నారు. ప్రియమైన వల్ల సర్వమానవాళి శిక్షను ఆయన అనుభవించి మానవాళికి విడుదల కలిగించిన వాడుకున్నాడు. ఆయన కల్వరి సిలువ పైన తన మేకలతో కొట్టబడి రక్తమును చిందించి తన ప్రాణమును ధారపోసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభువు ఉన్నాడు. ఈ దేవుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఉన్నతమైన రాజ్యమును, పరలోకమును, అలాగే మరణము నుంచి జీవములోనికి నిత్య జీవమును పొందగలవని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా మనకు సమీపంలోనే బెరాకా ప్రార్థన మందిరం అయితే నగర స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉంది. దయచేసి రండి. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటకు మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాం. ప్రియమైన వాళ్ళరా స్థలమును ప్రవేశించుటకు భేదము లేదు, అందరికీ ఆహ్వానం ఉన్నది. కొన్ని స్థలాల్లో మరి మనం చూస్తాం కొందరికే ప్రవేశం ఉంది. ఈ స్థలములో అందరికీ మరి ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానించున్నాం. అందరికీ ప్రవేశం ఉంది. రండి, దేవుని ప్రేమను పొందవలసిందిగా ప్రభువు మనం చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసే వారికి ఉంచాం. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నిత్య
రాజ్యవాన్ని చేసు ప్రభు వారికి, పాపిని పరలోకానికి చేర్చే యేసు ప్రభు వారికి, ముక్తిదాత యేసు ప్రభు వారికి హల్లెలూయా హల్లెలూయా. రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించలేదా, నిర్లక్ష్యముగా జీవించలేదా. యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించలేదా, నిర్లక్ష్యముగా జీవించలేదునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించలేదా, నిర్లక్ష్యముగా జీవించలేదా. చెప్పండి, ప్రభు యేసుక్రీస్తు వారికి శాంతిని అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు వారికి, రక్షణ అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన ఈ యొక్క చింతపేట ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మీ వద్దకు మేము ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని తీసుకొచ్చామండి. క్రిస్మస్ సందేశం ఏమిటంటే, ఈ యొక్క యేసుక్రీస్తు దేవాతి దేవుడు ఈ లోకానికి పుట్టిన సందర్భంగా ఈ యొక్క లోకమంతా సంతోషంగా ఈ యొక్క దేవుణ్ణి మరి మహింపరిచే యొక్క అంటే ఈ యొక్క యేసు ప్రభు లోకానికి రక్షకుడుగా వచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకమునకు వచ్చానన్న మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నదండి. ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు? ఆయన మరి దేవాతి దేవుడు, అంటే దేవుడు మనుషుల మధ్య నివసించడు కదా. మరి ఆయన పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, దేవుడు ఈ లోకంలో మనుషుల్ని సృష్టించినప్పుడు వారిని పరిశుద్ధంగానే సృష్టించాడు. చూడండి, మనం బిడ్డని అలా నువ్వు ఆ దారిలోకి వెళ్ళొద్దు, ఆ దారిలోకి వెళ్తే మురుక్కుంటుంది, పడిపోతావు అంటే పిల్లలు తెలియక ఆ యొక్క దారిని వెళ్ళి ఆ గుంట్లో పడిపోతారు, మురికైపోద్ది. అలాగే ఈ యొక్క లోకంలో పాపంలోకి వెళ్ళవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఈ మనిషి ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించి
తన సొంత మార్గంలో వెళ్ళి పాపంలో మునిగిపోయాడు. ఆ పాపాన్ని తీసివేసడానికి తను చేతగాట్ల పాపం అనే గుంటలో నుంచి పైకి రాలేకపోతున్నాడు. అందుకే దేవుడు చూశాడు, ఎలాగైనా ఈ యొక్క ఆ గొరగుంట నుండి ఆ మనిషిని తీయాలంటే పాపంలో నుంచి అతన్ని తీసి అతన్ని రక్షించాలని దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆ యొక్క పరలోకాన్ని నుంచి ఆయన మనిషి రూపంగా వచ్చాడండి. అంటే ఆ యొక్క మురికనే పాపాన్ని తీసేయాలంటే పాపం లేని వాడిగా ఉండాలి. పాపాన్ని చిందించాలంటే పరిశుద్ధుడుగా ఉండాలి. పరిశుద్ధమైన రక్తమే పాపాన్ని కడిగి వేస్తుంది. అందుకని ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి మనిషి రూపంలోకి వచ్చాడు. ఆ యొక్క కన్యక గర్భాన జన్మించాడు. ఆయన పుట్టుకలో జన్మం లేదు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో ఆయన పాపం లేకుండా జీవించాడు. అందుకే దేవుని గ్రంథంలో అంటాడు, ఎవరైనా నా మీద పాపం ఉన్నదని నిరూపించగలరని దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజలకి ఆజ్ఞాపించాడు. ఎవరు కూడా ఆయన నేరారోపణ చేయలేకపోయాడు. కాబట్టి ఆ పాపాన్ని తీసివేస్తానికి ఏ మనిషికి కూడా అధికారం లేదు. ఏది కూడా పవిత్రమైనది లేదండి. ఏ జంతువు పవిత్రమైనది లేదు. ఏ మనిషి కూడా పవిత్రమైన వాడు కాదు. అందుకని దేవాతి దేవుడు పరిశుద్ధమైన ఈ యొక్క పట్టుకలో పరిశుద్ధం, ఆయన జీవించింది పరిశుద్ధం. అయితే ఆయన పాపం లేని దేవుడు నా పాపాన్ని అంటే ఈ యొక్క లోకంలో ఈ యొక్క మనిషి పాపంలో జీవిస్తున్నాడు. ఆ పాపాన్ని నుంచి ఆ మురికిని తీసుకెళ్ళడానికి పరిశుద్ధమైన రక్తం అవసరమైంది. కాబట్టి తను ఆ యొక్క దేవాతి దేవుడు ఆ పాపాన్ని తీసుకెళ్ళడానికి ఆ కలువరి శిలువలో ఆయన బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని చివరి పట్టు వరకు కార్చాడు. కాబట్టి ఆ రక్తంలో నీవు నేను కడుక్కుంటే ఇక పరలోకం వచ్చింది. పరిశుద్ధంగా జీవిస్తుంది. పరిశుద్ధంగానే ఆ పరలోక రాజ్యానికి వెళ్తారు, అంటే స్వర్గానికి వెళ్తారు. స్వర్గం నరకం అనేది రెండు ఉన్నాయండి. ఈ యొక్క మనిషి జీవితం అయ్యాక ఆత్మకి మళ్ళా రెండో మరణం ఉంది. ఈ యొక్క శరీరానికి ఒక మరణం, ఆత్మకి రెండో మరణం ఉంది. ఆత్మ అనేది ఎప్పుడు ఎదురుగాలు యొక్క పాతాళం అంటే నరకంలో ఉంటుంది. ఈ యొక్క పరిశుద్ధంగా జీవిస్తే పరలోకానికి వెళ్తాడు. అందుకే పరిశుద్ధంగా జీవించాలంటే యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. ఆయన పాపం లేని దేవుడు. ఆ యొక్క పాపం లేని రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు ఆ కలువరి శిలువలో. ఆ రక్తంలో నీవు కడుక్కుంటే నీవు స్వర్గానికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. ఆ పరలోకానికి తీసుకెళ్లాలనే దేవుడు ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి దేవాతి దేవుడు మనిషి రూపంలో వచ్చాడు. కాబట్టి ఎవరు తీసివేయలేనటువంటి ఆ యొక్క పాపాన్ని యేసు ప్రభు వారు తీసుకెళ్ళడానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు. అందుకని నీవు ఆ రక్తంలో కడగబడాలంటే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఆయన ప్రభువుని విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. సూక్ష్మంలో మోక్షం. యేసు ప్రభువా నా పాపాన్ని క్షమించని నువ్వు నోటితో ఒప్పుకొని, నువ్వు నన్ను కడుగయ్యని నువ్వు నోటి తొప్పుకొని నీ హృదయంలో విశ్వసించితే నీకు సూక్ష్మంలో మోక్షం ఇస్తాడంటే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడు. పరిశుద్ధంగా రక్షిస్తాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను పరిశుద్ధంగా చేస్తాడు. పరలోక రాజ్యం అంటే మోక్షానికి, స్వర్గానికి నిన్ను తీసుకెళ్తాడు. ఇదే సూక్ష్మ మోక్షం. కాబట్టి యేసు ప్రభు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చానన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నదని దేవుని గ్రంథం చదువుతుంది. కాబట్టి నేడే నీవు ఉన్న చోటుని నీవు యేసు ప్రభువా నా హృదయంలోకి రా, నా పాపాన్ని కడుగని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. అందుకని దేవుడు చదువుతున్నాడు. ఏమనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు. కాగా కుమారుని విశ్వాసించి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఆయన నిత్య జీవం పొందడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడండి. కాబట్టి నువ్వు నీ హృదయంలో ఆయన్ని విశ్వసించి యేసు ప్రభుని నోటు పెట్టుకుంటే సూక్ష్మంగా నీకు ఇప్పుడే రక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడే నీకు స్వర్గాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇంకా మీరు ఈ యొక్క దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలంటే ఈ యొక్క ఐతానగర్లోని బరాక ప్రార్థనా మందిరంలో అక్కడ దేవుని సేవకులు ఉన్నారు. ఇంకా అద్భుతకరమైనటువంటి గొప్ప సందేశాన్ని ఆయన ఇస్తాడు. మీరు రండి, వినండి.
వినండి, రక్షణ పొందండి, ఆ నిత్య రాజ్యాన్ని అంటే స్వర్గాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభు పేరుతో మీకు మనం చేస్తున్నాం. ఇదే రక్షణ శుభార్త. మహాపరిశుద్ధ తండ్రి, మా ప్రేమ గల యేసయ్య, ఈ ఉదయకాలం మాకు వందనాలు తెలుస్తున్నాం. ప్రత్యేకంగా చెందిపేట గ్రామానికి కానీ ఈ ప్రాంతం అంతా కూడా రాజస్వాతం సాధించేవాళ్ళు మమ్మల్ని వందనాలు తెలుస్తాం. సేవకులతో కలిసి మేము కూడా తల్లి ప్రాంతం అంతా అంటే నీ యొక్క రాజస్వాతం సాధించేవాళ్ళు చెప్పిన వందనాలు. ఈ ప్రాంత ప్రజలను కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. నేను ఎవరైతే నామం రక్షించబడాలో వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేము ముందుకు వెళ్తున్నాం. మా ప్రాంతం అంతా కూడా మీరే సిద్ధపరచండి. అంటే ఈ ప్రాంతం అంతట్లో ఎవరైతే రక్షించబడాలో వారిని మీ ఉద్దేశం వారిని కూడా పిలిచి మా ద్వారా తండ్రి వారి రాజస్వాతం సాధించమని ప్రార్థించాలి. మీ కుటుంబంలో భద్రపరచమని మా యొక్క ప్రయాసం వ్యర్థం కాకుండా తండ్రి మీరే ముందు నడిపించమని మా రామస్థాన్ని దీవించమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. సౌండ్ కొద్దిగా పెంచు. సౌండ్ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సందేశాన్ని తీసుకొని మీ మధ్యకు రాగట్టుకు ప్రభు మాకెంతో కృప చూపించినందుకై ప్రభుని స్తుతిస్తూ ఉదయకాల సమయంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించను అని రాయబడుతూ వచ్చింది. పిల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ప్రేమించును. లోకమంటే దేవుని వాక్యము, దేవుని వాక్యం. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులని మన యొక్క కవీశ్వరులు తెలియజేస్తూ వచ్చారు. పిల్లరా, మానవుడిని దేవుడు ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? ఇలా దేవుని వాక్యం రాయబడుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. మానవులంతా పాపం చేసినటువంటి వారుగా ఉన్నారు. మనం ఇంకనూ పాపులమైంది కానీ క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినదని రాయబడుతూ వచ్చింది. పిల్లరా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈ ఉదయకాల సమయంలో ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మానవుణ్ణి
యథార్థవంతులుగా సృష్టించెను. అయితే వారు తమ తంత్రం వలన తమ మార్గమును చెరిపివేసుకుని రాయబడుతూ వచ్చింది పిల్లరా. కాబట్టి దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలో సృష్టింపబడిన మానవుడు సృష్టించబడిన తర్వాత వారు తమ విధమైనటువంటి తంత్రాలను అలవాటు చేసుకొని దేవుని యొక్క మహిమ నుండి దేవుని యొక్క మార్గము నుండి దూరమైనటువంటి వారుగా ఉంచున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఉదయకాలంలో అటువంటి మానవుడిని ప్రేమించిన దేవుడు ఈ లోకానికి మానవుడిగా అరుదించాడండి. అదే ప్రపంచమంతా జరుపుకున్నటువంటి క్రిస్మస్ అని మనం ఎరుగుదుము. ప్రపంచ దేశమంతా కూడా క్రీస్తు పుట్టుకను మహా పండుగగా మరి జరుపుకునేటువంటి వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు పండుగ జరుపుకోవడానికి రాలేదు, కానీ మనం గమనించాలా, ఆయన పాపులకు రక్షకుడిగా వచ్చాడు. దేవుని వాక్యం రాయబడుతుంది, ఆయన యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించడం కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడనని రాయబడుతూ వచ్చింది. పిల్లరా, పాపంలో ఉన్నటువంటి మానవుడికి నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. పిల్లరా, అంత మాత్రమే కాదు కానీ నిరుత్సాహము నిరీక్షణ లేనటువంటి వారిగా ఉంటున్నారు. అయితే పిల్లరా, పాపము మానవుడికి అవమానము కలగజేసేదిగా ఉంది. పాపము మానవుడు దేవుడి నుంచి దూరం చేసేదిగా ఉంది. పాపము మానవుడిని నిత్య నరకానికి తీసుకువెళ్ళేదిగా ఉంది. పాపము చివరికి మరణమనగా నరకము రెండవ మరణముగా నిత్యాగ్నిగుండానికి తీసుకెళ్లేదిగా ఉంది. పిల్లరా, ఈ యొక్క పాపమును పోగొట్టుకోవాలని మానవులు అనేక ప్రయత్నాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, నిజంగా మీరు గమనిస్తే మానవుడికి పాపం ఎలా పోతుందని అనేకులు తమ శాంత ప్రయత్నాలు చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. అనేకులు జపతపాలు, తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, గోదానం, వస్త్రదానం, రకరకాల పుణ్యకార్యాలు చేస్తూ వారికి వారు సంతృప్తి చెందినటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియ సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవెవరైనా సరే, నీవే దేవుడు ప్రియారా ఏ కులాన్ని, మతాన్ని, ఏ ప్రాంత భేదాన్ని చూస్తూ లేదు, కానీ దేవుడు ప్రతి మానవుడిని ప్రేమించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి మానవుడి యొక్క మరి అవసరమేంటో మానవుడు గుర్తెరగాల. కాబట్టి పాపంలో ఉన్నటువంటి మానవుడు ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలతో ఉన్నటువంటి మానవుడు ఏ ప్రయత్నం చేసినా కానీ మరి సమాధానం లేనటువంటి వాడుగా, నెమ్మది లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. మీరు గమనించండి ప్రియులారా, ఎన్నో రీతులుగా మరి ఆ రీతిలుగా ప్రియులారా మానవుడు మరి ఒక సమయాన్ని మరి కేటాయించుకొని దేవుణ్ణి దర్శించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా మానవుడికి నెమ్మది లేని స్థితిలో ఉంచినటువంటి వారిగా మనం గమనిస్తున్నాం. అయితే దేవుడు మానవుడిని ప్రేమించి ప్రతి మానవుడికి పాపం కొరకై ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఆయన పరిశుద్ధమైనటువంటి మానవుడిగా జన్మించాడు. యేసుప్రభువు వారి యొక్క జీవితంలో ఆయన పుట్టుకలో పిల్లరా పాపం లేదండి. ఆయన యొక్క జీవితంలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా వాడని యేసుక్రీస్తు ప్రభువారు వారి గురించి రాయబడుతూ వచ్చింది. అటువంటి పరిశుద్ధమైన దేవుడు మానవుడి యొక్క పాపమును పరిహరించడానికై ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ప్రతి మానవుడి కొరకై ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని రాయబడుతూ వచ్చింది పిల్లరా. ఎందుకంటే అది పరిశుద్ధ రక్తం చిందకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. మన వేదాలు కూడా ఈ రీతిగా రాయబడుతూ వచ్చినాయి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణవస్య రక్తం పరమాత్మనాయే పుణ్యదాన బలియాగమని రాయబడుతూ వచ్చింది. పిల్లరా, వేదాలు సెలవించే మాట ఏంటంటే పరిశుద్ధుడైన వాడు రక్తం చిందప్పకుండా ఏ మానవుడికి పాప క్షమాపణ లేదని రాయబడుతూ వచ్చింది. ఈ ప్రపంచ చరిత్రలో మరి పరిశుద్ధుడెవరు, నీతిమంతుడెవరు, ప్రజల కొరకై ప్రాణపెట్టిన వారిని నువ్వు ఆలోచించు, అన్వేషించు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకములో పరిశుద్ధుడిగా జన్మించి ఆయన పరిశుద్ధుడిగా జీవించి ప్రతి మానవుడి కొరకై తన ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు.
ఉదయకాల సమయంలో చెబుతున్నా, నేను కూడా ఆ ప్రభుని యేసుక్రీస్తునందు నా పాపను ఒప్పుకుంటూ వచ్చాను. ఒకనాడు పాపాన్ని బట్టి నాకు నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక లోకంలో ఉన్నటువంటి నాకును ఇటువంటి వాక్యము నా యొక్క దృష్టికి వచ్చినప్పుడు నిజముగా నేను పాపని గ్రహించినప్పుడు నాకు ప్రభు యేసుక్రీస్తు రక్తం అవసరమని గ్రహించినాను. ప్రియులారా, నా పాపాన్ని బట్టి ప్రభు దగ్గర క్షమాపణతో వచ్చాను. ప్రభువా, నన్ను క్షమించుము, నేను పాపిని నేను గ్రహిస్తున్నాను, నిజమే, నా యొక్క ప్రతి కార్యాన్ని బట్టి నేను పాపిని అని ఒప్పుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే నా పాపాన్ని ప్రభు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటూ వచ్చాను, ఆయన నన్ను క్షమించాడని నమ్ముతూ వచ్చాను. ఎప్పుడైతే నమ్మానో నా హృదయం నుంచి నా పాపము దొర్లిపోయినట్టుగా నేను గ్రహిస్తూ వచ్చాను. గొప్ప భారం దిగిపోయినట్టుగా నేను అనుభవిస్తూ వచ్చాను. పిల్లారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శాంతి, సమాధానం, నెమ్మది నాకు కలుగుతూ ఉన్నాయి. ఆ శాంతి నన్ను విడిచిపోలేదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో నెమ్మదినిచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చినాడు. నేను ఈ క్షణం మరణించినా యేసు ప్రభుతో లేక పరలోకములో, నిత్యత్వంలో, మోక్షంలో ఉంటానని ఒక నిరీక్షణ నాకుంది. ఈ గురి నీకుందా? ఈ నిరీక్షణ మీకుందా? ప్రియారా, ఈ ఉదయకాల సమయంలో ఎవరినో మేము ఉద్దేశించి మాట్లాడడానికి కాదు, కానీ నేను పొందిన మేలే, మేము ఇక్కడ చేరిన వారు అనేకులు ఇటువంటి మేలును పొందాం. ఆ మేలునే మీకు తెలియజేయాలని వచ్చాం. ఆ యొక్క ప్రభు అయిన ప్రేమను, యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను తెలియడానికి వచ్చాం. ఉదయకాల సమయంలో నీవెవరైనా ఏ ప్రాంతంలోనా ఎక్కడున్నా సరే ఆ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నుంచి వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. ఇంకా ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు, కానీ ప్రియులారా, ఇక్కడ మా సమీపంగానే ఐతనగర్లో బెరాక ప్రార్థనా మందిరం ఉంది. ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. వారంలో ప్రతి సమయంలో మరి సాయంత్రము, ఉదయకాలము ప్రార్థన కూడికలు ఉన్నాయి. అక్కడ దైవ సేవకుల కుటుంబం ఉందండి. రండి, మీ సమస్యలు ఏమైనా, ఏ భారంతో వచ్చినా మీ కొరకు ప్రార్థన చేసి మీకు నెమ్మది కలిగే రీతిగా ఆదరించేటువంటి దైవ సేవకులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రేమగల ప్రభావ, దేవుల చెల్లించుకుంటున్న ప్రభావ, సమయంలో ఉదాసు ద్వారా మాటలు బట్టి స్తోత్రములు అయా ప్రభావ, నీరు కట్టి ఫలింపచేసి ముందు చేతులు కొడుతూ సహాయం చేసి ముందుకు కూర్చుండగా మీరే మాటలను మనం బతులాడుకుంటూ యేసుక్రీస్తునామములో బతులాడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారికి రాజుల రాజుగా రానయ్యున్న యేసు ప్రభు వారికి, పాపిని పరలోకానికి చేసిన యేసు ప్రభు వారికి, నిత్యత్వమైన యేసు ప్రభు వారికి, బుద్ధిదాత యేసు ప్రభు వారికి. హల్లెలూయా. రమ్మరుచుండే పాపులనెల్లరినీ, ఏం బరా
యేసుక్రీస్తు వారికి పాపుల రక్షణ ప్రభు యేసుక్రీస్తు వారికి ముక్తి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి శాంతి ప్రదాత ప్రభు యేసుక్రీస్తు వారికి లోక రక్షణ ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.